యూ నీడ్ టు హ్యావ్ నాలెడ్జ్ టు హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. నాలెడ్జ్ లేకుండా సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. వితౌట్ నోయింగ్ యూ కాంట్ వెయిట్. దేవుని వాక్యంలో కూడా చూసినప్పుడు రాబో మహిమ కొరకు ఆయన సిద్ధపడి శ్రమని అనుభవించాడంట. శ్రమను అనుభవిస్తానికి కారణం ఏంటంటే, ఈ శ్రమ తర్వాత నాకు మహిమ ఉంది తెలిసి ఉన్నాడు కాబట్టి, హీ హ్యాడ్ ద నాలెడ్జ్ దట్ దెర్ ఇస్ గ్లోరీ. ఈ మహిమ ఉందని తెలుసుకున్నాడు కాబట్టి ఓర్చుకున్నాడు. ఈరోజు చాలామంది నేను ఓర్చుకోలేను అంటున్నాం. కారణం ఏంటంటే ఆయన జ్ఞానం లేదు, నెక్స్ట్ ఏం రాబోతుందో. దేవుడు పరీక్షిస్తున్నాడంటే నిశ్చయంగా హెచ్చిస్తున్నాడని అర్థం. దేవుడు హెచ్చించే ప్రతిసారి నిన్ను పరీక్షిస్తాడు. దేవుడు ఆయన సమయంలో నీ జీవితంలో కాలం సమయం తగినట్టుగా నీ జీవితంలో హెచ్చింపు మార్పు తీసుకొస్తున్నాడంటే ఒక పరీక్ష వస్తుంది, ఒక శోధన వస్తుంది. దెర్ ఇస్ అ టెస్ట్. అది క్వాలిఫై అవ్వాలి. నువ్వు నిజంగా ఆ జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే శోధన వచ్చినప్పుడు సహించుకుంటావు. ఐ హ్యావ్ టు హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. నోటుకు వచ్చినట్టు మాట్లాడలేను, అనుకునేది చేయలేను. ఇది కేవలం పరీక్ష. ఈ పరీక్షలో నేను మౌనంగా ఉండాలి. ఈ పరీక్షలో నేను ఓర్చుకోవాలి. ఈ పరీక్షలో నేను నిలిచి ఉండాలి. ఈ పరీక్షలో నేను కంగారు పడకూడదు. అయ్యో నేను కంగారు పడితే దేవుడు నా ముందు తేవబోయేది నేను పోగొట్టుకుంటానేమో అనవసరంగా. ఈరోజు చాలామందికి దేవుని గురించి నాకు జ్ఞానం లేదు, దేవుడు ఎలా కార్యం జరిగిస్తాడో గ్రహించలేకపోతున్నారు.